నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను మటన్ కీమా కర్రీ చేశాను ఫ్రెండ్స్. దానికోసమని ఆయిల్ హీట్ అయ్యాక ఇలా కొద్దిగా గరం మసాలాలు వేసేసి పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసేసుకుని కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టి ఫ్రై చేసుకుందాము ఫ్రెండ్స్. సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు త్వరగా వేగుతాయని మనందరికీ తెలుసు కదా, అందుకోసమని. తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ధనియా జీరా పౌడర్ కూడా వేసేసి కొద్దిగా వేయించుకుని ఇందులో కీమా మసాలా, మెహరాన్ కీమా మసాలా అని, ఇది సౌదీలో చాలా ఫేమస్ మసాలా ఫ్రెండ్స్. ఇది కూడా ఇందులో వేసేసుకున్నాను అనమాట. ఈ మసాలాలు వేసిన తరువాత మాడకుండా ఇమీడియట్గా మనం టొమాటోస్ వేసేసుకోవాలి. ఇందులో వాటర్ ఉంటుంది కదా, అందుకని మసాలాలు మాడిపోకుండా చక్కగా ఉడుకుతాయన్నమాట. టొమాటోస్ ఇలా చక్కగా మగ్గిన తరువాత ఒక కప్పు బీట్ చేసుకున్న పెరుగు వేసుకుందాం. ఇలా వేసేసుకుని ఈ టొమాటోలతో పాటుగా పెరుగుని చక్కగా కలిపేసుకుని మొత్తం అంతా ఒక్కసారి ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత 2 బంగాళదుంపలు ఇలా కట్ చేసి వేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఒక స్పూన్ పసుపు కూడా వేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి మగ్గించుకుందాం. ఇలా మగ్గిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ కీమాని ఇందులో వేసేస్తున్నాను. కీమా వేసిన తర్వాత ఈ మొత్తం కర్రీతో పాటుగా ఇది కూడా కలిసిపోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఆయిల్ లూజ్ అవుట్ అవుతుంది కదా, వాటర్ మొత్తం అంతా బయటకు వచ్చేసి ఆ వాటర్ తోటే కీమా అనేది ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసేసుకుని అదే వాటర్ తోటి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ కీమా మగ్గే వరకు చక్కగా ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూసుకుని వాటర్ తగ్గితే కొంచెం నేనైతే హాట్ వాటర్ వేసుకున్నాను ఫ్రెండ్స్. దానివల్ల కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇలా కలిపేసుకుని మళ్ళా కాసేపు మూత పెట్టుకుని మధ్య మధ్యలో మూత తీసి చూసుకుంటూ ఉండాలి, లేదంటే కర్రీ మాడిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేయించుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే మాడిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులో కడిగి ఉంచుకున్న ఈ గ్రీన్ పీస్ వేసేసుకున్నాను. ఈ కీమాలో గ్రీన్ పీస్ టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్, మా పిల్లలకు ఇష్టం అన్నమాట. ఫ్రెండ్స్, ఈ చేతికి నేను వేసుకున్న ఈ గ్లౌస్ చూసారా, ఇది ఫింగర్ గ్లౌస్ అనమాట. సిలికాన్ది, మీషోలో నుంచి ఆర్డర్ చేసుకున్నాను. ప్రతిసారి క్లాత్ పట్టుకొని చేయాలంటే ఒక్కొక్కసారి ఇన్కన్వీనియంట్గా ఉంటుంది కదా, ఇది చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మరలా ఒకసారి మూత తీసి మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాక చివరిగా కారం వేసుకుందాం. కర్రీ ఇంకా లాస్ట్కి వచ్చేసింది ప్రాసెస్ అంతా అన్నప్పుడు కారం వేసుకుందాము ఫ్రెండ్స్, అప్పుడే బాగుంటుంది. తర్వాత ఒక స్పూను గరం మసాలా కూడా వేసేసుకుని చివరిగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసేసుకున్నామంటే కీమా కర్రీ రెడీ ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పెద్దవాళ్ళు కూడా ఈజీగా తినొచ్చు అనమాట, పళ్ళకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. నచ్చింది కదా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో.